ఈరోజు మా పరిధిలో ఉన్నది లెజిస్లేషన్ చేసి యాక్ట్ చేసుకోవడానికి గవర్నర్ గారికి పంపాం. గవర్నర్ గారు ఈరోజు రాష్ట్రపతికి పంపించింది. మేము అడుగుతా ఉన్నాం బీజేపీ వారిని, బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీని. ఈరోజు మీరు ఒత్తిడి తీసుకురండి. రాష్ట్రపతికి సంబంధించి మా బిల్లు అక్కడ ఉన్నప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే తిరిగి దాన్ని ఆమోదం చేసుకొని ముందుకు రావాలి. మా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది ఎంతవరకు ఉందో అంతవరకు చేసినాం. ఎవరి పరిధిలో ఉంది ఇప్పుడు? కేంద్ర ప్రభుత్వం వారి వైఖరి. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీజేపీ వారు. 8 మంది పార్లమెంట్ సభ్యులు కూడా మేము కోరుతా ఉన్నది, వివిధ పార్టీలకు సంబంధించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆ రోజు జంతర్ మంతర్లో పాల్గొనడం జరిగింది. వారు మాకు సంఘీభావం పలకటం జరిగింది. మీరు కూడా ఎందుకు చేయలేకపోయారు? మీకు చిత్తశుద్ధి లేదని స్పష్టంగా కనబడతా ఉంది. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ వారు 10 సంవత్సరాలు ఏం చేసింది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారే. మేము అడుగు, 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు, మాకున్న స్థాయిలో అన్ని అడుగులు వేసి ఈరోజు మేము శాసనసభలో, శాసన మండలిలో ఆ బిల్లును ఆమోదం చేసుకొని పోతుంటే 10 సంవత్సరాలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతామంటే ఓబీసీలు నమ్ముతారా? మేము నడుస్తూ ఉన్నప్పుడు మాతో కలిసి రానుండే. ఈ అంశం అందరికీ సంబంధించిందని మాట్లాడుతూ ఉన్నారు కదా. మాట్లాడినప్పుడు కలిసి రానుండే.